బ్రెజిల్లోని బెలో హారిజాంటే వద్ద శనివారం ఆనకట్ట కూలిన ఘటన పెను విషాదమే మిగిల్చినట్లు సమాచారం. ఈ ఘటనలో 34 మంది చనిపోయినట్లు ప్రకటించినా వందలాది మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని సహాయక సిబ్బంది తెలిపారు. ఆనకట్ట కూలిన తర్వాత 300 మంది గల్లంతు కాగా వారిలో చాలా మంది చనిపోయి ఉండవచ్చని తెలిపారు. శనివారం తెల్లవారుజామున ఆనకట్ట ఒక్కసారిగా కుప్పకూలగా భారీ ఎత్తున బురద సమీపంలో ఉన్న ఓ భవన సముదాయాన్ని ముంచెత్తింది. ఈ భవనంలో 427 మందికి పైగా గని కార్మికులు పనిచేస్తున్నారని, అందులో 279 మందిని రక్షించినట్లు మినాస్ గేరియాస్ గవర్నర్ తెలిపారు. బురద కారణంగా సమీపంలో ఉన్న నివాస సముదాయాలు కూడా దెబ్బతిన్నాయి. సహాయ కార్యక్రమాలకు వర్షం భారీగా పేరుకుపోయిన బురద ప్రతిబంధకంగా మారింది. సహాయ చర్యల కోసం పెద్ద ఎత్తున హెలికాప్టర్లను రంగంలోకి దించారు.